హాయ్ ఎవ్రీవన్. ఈరోజు దాంట్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించినటువంటి సొసైటీ క్లాసెస్కు సంబంధించిన దాంట్లో పేపర్ 3 ఫస్ట్ సెక్షన్లో ఇండియన్ సొసైటీ అని చెప్పి గ్రూప్ 1 మెయిన్స్లో ఒక సబ్జెక్టు పెట్టడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనము ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించినటువంటి ఇండియన్ సొసైటీ సిలబస్ గురించి ఆల్రెడీ మనము డిస్కషన్ చేయడం జరిగింది. ఇందులో కాన్సెప్ట్ ఏంటిది అని ఒకసారి మనం చూస్తే మరొకసారి క్లారిఫికేషన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అయితే ఇందులో మొత్తము 5 సెక్షన్స్ ఉంటాయి. ఓకే, మొత్తము 5 యూనిట్లు అని అనుకుందాం. ఓకే, మొత్తము 5 యూనిట్స్ లేదా 5 సెక్షన్స్ అని అనుకుంటే అందులో మొత్తము 5 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ 5 సెక్షన్స్కు సంబంధించినటువంటి దాంట్లో మనకు ఫస్ట్ టాపిక్ ఏంటిది సార్? ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో ఇండియన్ సొసైటీ అని చెప్పి ఒక టాపిక్ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకేనా, ఇండియన్ సొసైటీ అని చెప్పి ఫస్ట్ సెక్షన్ మెన్షన్ చేసిండ్రు. మరి ఈ ఇండియన్ సొసైటీ అనేటటువంటి ఈ యొక్క సెక్షన్లో దాదాపుగా ఒక 10 నుంచి 11 వరకు సబ్ టాపిక్స్ కూడా టీజీపీఎస్సీ గవర్నమెంట్ ఇవ్వడం అన్నది జరిగింది. టీజీపీఎస్సీ గవర్నమెంట్ కలిసి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించిన దాంట్లో ఒక టాపిక్ పేరు వచ్చేసి ఏంటిది అనే దాని గురించి చూస్తే ఫ్యామిలీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ వచ్చేసి ఏంటిది అనే దాని గురించి ఒకసారి మనం చూస్తే కుటుంబము అని చెప్పి ఇక్కడ నేను రాయడం జరిగింది. మరి ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇండియన్ సొసైటీలో టాపిక్ వచ్చేసి ఏంటిది అంటే ఫ్యామిలీ గురించి తీసుకుందాం. మరి ఈ భారతీయ సామాజిక వ్యవస్థ లేదా భారతీయ సమాజము అనేటటువంటి ఫస్ట్ సెక్షన్లో ఒక టాపిక్ వచ్చేసి ఫ్యామిలీ అని ఉంది. ఎందుకు ఈ ఫ్యామిలీ గురించి ఫస్ట్ దీని నుంచి తీసుకుందాం అంటే ఇక్కడ నుంచి మనకు సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అండ్ సోషియాలజీ కల్చరలైజేషన్ అండ్ సోషియాలజీ క్యారెక్టర్స్, ఇలా కంప్లీట్గా ఫ్యామిలీ అనేటటువంటి టాపిక్తో నుంచి మనకు టాపిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే ఈరోజు లైవ్ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అంటే ఈ కుటుంబం అనేటటువంటి టాపిక్ మీద యూపీఎస్సీలో కూడా ఈ యొక్క ఫ్యామిలీ అనేటటువంటి టాపిక్ ఉండడం జరిగింది. మరి రీసెంట్గా గతంలో వచ్చినటువంటి అంశాలకు అంటే యూపీఎస్సీలో గత 10 సంవత్సరాల నుంచి కుటుంబం అనేటటువంటి టాపిక్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇప్పుడు మనము తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 1కో ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నవి, మనము వేటిని బేస్ చేసుకొని ఏ విధంగా చదవాలి, ఇలాంటి అంశాల గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ఈ కుటుంబం అనేటటువంటి టాపిక్ మీద గతంలో యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్స్ ఏంటివి, మనకు ప్రెజెంట్ అప్డేట్ వర్షన్తోన క్లాసెస్ అనేటివి ఉండడం అన్నది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. దీంట్లో ఈ కుటుంబం అనేటటువంటి దాంట్లో మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నవి ఒకసారి మనకు క్వశ్చన్స్ కూడా మీకు నేను డిస్ప్లే చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్, హియర్ ఆర్ సమ్ శాంపుల్స్ యూపీఎస్సీ. ఓకే, యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్స్ ఆన్ ది టాపిక్ ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటిది అని ఒకసారి మనం చూస్తే ఇక్కడ కుటుంబం అనేటటువంటి దాని మీద కుటుంబం అనేటటువంటి దాని మీద గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటివి అనే దాని గురించి యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్స్ నేను ఇక్కడ మోడల్ వైజ్గా కొన్ని క్వశ్చన్స్ రాయడం జరిగింది. అవేంటివన్న దాని గురించి చూద్దాం. ఓకే, యూపీఎస్సీ మోడల్ క్వశ్చన్స్ ఆన్ ది టాపిక్ ఆఫ్ ఫ్యామిలీ. మరి గతంలో కుటుంబాల మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటివి అని ఒకసారి చూస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ఇండియన్ సొసైటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ఇండియన్ సొసైటీ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ యాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ ఉమ్మడి కుటుంబానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చేంజ్డ్ ఓవర్ టైమ్ ఇన్ ఇండియా అంటే ఒకప్పుడు భారతీయ సామాజిక వ్యవస్థలో జాయింట్ ఫ్యామిలీస్ అనగా ఉమ్మడి కుటుంబాలు అనునవి సర్వసాధారణం. అంటే గతంలో
ప్రపంచంలో కావచ్చు, ఇంకా భారతీయ సామాజిక వ్యవస్థలో ఉమ్మడి కుటుంబాలు అనునవి సర్వసాధారణంగా ఉండేటివి. కానీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవట, కానీ ఇప్పుడు లేవట అనేటటువంటి పాయింట్ను మనం వాడుతున్నాం. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ గురించి మనం మాట్లాడినాం. ప్రజెంట్ చూసినట్లయితే న్యూక్లియర్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే అప్పటికి ఇప్పటికీ ఈ యొక్క ఇండియన్ సొసైటీలో ఏ విధమైనటువంటి మార్పులు రావడం జరిగింది, వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ అనేటివి ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో రిపీట్ క్వశ్చన్ అన్న విషయం గమనించాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీకి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ప్రాథమిక కుటుంబము అని, జన్మప్రాప్త కుటుంబము అని, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. కేంద్రక కుటుంబం అనే పదాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు అంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ కేంద్రక కుటుంబము అంటే వైఫ్, హస్బెండ్ అండ్ హర్ చిల్డ్రన్స్, అంటే భార్య భర్త వారి యొక్క పిల్లల సముదాయమే న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్తున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ ప్రాథమిక కుటుంబం యొక్క ప్రయోజనాలు ఏంటివి, అప్రయోజనాలు ఏమిటి, ప్రాథమిక కుటుంబం వల్ల లాభాలు ఏమిటి, అదేవిధంగా ప్రాథమిక కుటుంబం వల్ల నష్టాలు ఏమిటి, 250 వర్డ్స్ లేదా 200 వర్డ్స్లో దీనికి సమాధానం రాయమని గతంలో యూపీఎస్సీలో వచ్చినటువంటి క్వశ్చన్. అంటే యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఏ విధంగా అయితే కుటుంబం మీద అడుగుతున్నాడో వాటినన్నిటిని కూడా మనము రివర్స్ అంటే మొత్తం కూడా వాటన్నిటిని కూడా చూస్తూ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేటటువంటి దానికి సంబంధించినదే ఈరోజు మనకు లైవ్ సెక్షన్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్ ఆన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ రిలేషన్షిప్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ మీన్స్ ఏంటిది అంటే పట్టణీకరణ. రూరలైజేషన్ వచ్చేసి మనకి ఏంటిది అంటే గ్రామీణ ప్రాంతంలో. మరి గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి కుటుంబాలకు సంబంధించిన అంశాలు, తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి కుటుంబాలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నవి, అసలు ఏ విధంగా ఇంపాక్ట్ అనేది ప్రస్తుతం సొసైటీలో ఏ విధంగా కనబడుతుంది, ఇలాంటి అంశాల గురించి కూడా క్వశ్చన్ అడిగిండు. ఓకే, డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ రిలేషన్షిప్స్ అనేటటువంటి దాని మీద బిట్ వచ్చింది. తర్వాత వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఫేస్డ్ బై సింగిల్ పేరెంట్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా. ఓకే, సింగిల్ పేరెంట్ హౌస్ హోల్డ్స్ మీన్స్ ఏంటిదంటే ఇక్కడ మనకు సింగిల్ పేరెంట్ అంటే ఇక్కడ మనకు ఇవి కూడా సింగిల్ పేరెంట్ అంటే మనం దేని కింద కౌంట్ చేసుకోవాలి అంటేనేమో కన్వర్టెడ్ ఇంటూ న్యూక్లియర్ ఫ్యామిలీ అన్న పాయింట్ చూసుకోవాలి. ఓకేనా, న్యూక్లియర్ ఫ్యామిలీ ఇలాంటి కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి సొసైటీలో, ఇలాంటి అంశాల గురించి అంటే ప్రస్తుతం సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ ఏ విధంగా ఉన్నవి అనే దాని మీద గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిండు. కంపల్సరీ మనం ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతూ ఉన్నారు కూడా క్వశ్చన్. ఈ యొక్క ఇంగ్లీష్ కానీ తర్వాత ఏదైనా జనరల్ స్టడీస్లో క్వశ్చన్ మీరు ఒకసారి చూస్తే ఏదైనా క్వశ్చన్ పేపర్ అయితే డైరెక్ట్ గూగుల్లో కొడితే విత్ ఆప్షన్స్తో సహా సేమ్గా రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఆ స్టాండర్డ్గా ప్రిపేర్ అవుతే ఈజీగా మనకు ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది, దాని యొక్క ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ ఏ విధంగా రాయాలి, బాడీ ఆఫ్ ది లైన్ ఏ విధంగా రాయాలి, లాస్ట్లో కన్క్లూజన్ ఏ విధంగా ఇవ్వాలి. 150 వర్డ్స్, 200 వర్డ్స్, 250 వర్డ్స్ వరకు అంటే మనం ఈజీగా 250 నుంచి 300 వర్డ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం ఇన్ టైంలో 150 వర్డ్స్లో ఆన్సర్ కరెక్ట్గా రాసి బయటపడవచ్చు. లేదండి నేను 150 వర్డ్స్లోనే క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకుంటా అంటే అక్కడికి వెళ్ళేసరికి 50 వర్డ్స్లో కూడా క్వశ్చన్కు ఆన్సర్ రాయలేం మనం. అంటే మనం రాసేటటువంటి పదజాలము టర్మినాలజీ హ్యాండ్ రైటింగ్తో అంతగా పని లేకపోయినా మనం రాసే టర్మినాలజీ మనం రాసేటటువంటి స్క్రిప్టు దిద్దేవారికి ఈజీగా అర్థమైతే ఆటోమేటిక్గా మనకు ముందంజలో ఉండిపోవచ్చు. కానీ కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగాలేదని
తర్వాత నేను రాయడానికి రాదని ఇవన్నీ కూడా అవసరం లేదు. చాలామంది యూపీఎస్సీ టాపర్స్ రాసినటువంటి గూగుల్లో మనకు సెర్చ్ చేస్తే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూసినట్లయితే అసలు ఏ విధంగానూ కరెక్ట్గా ఉండదు. అసలు హ్యాండ్ రైటింగ్తో పని లేకుండానే ఆల్ ఇండియా ర్యాంకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనేది మ్యాండేటరీ కాదండి. అంటే మనం రాసేటటువంటి స్క్రిప్టు దిద్దే వారికి అర్థం కావాలి. అయితే ఎట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా తీరిపాటు రాయకూడదు, అంటే ఒక సుత్తిలాగా రాయకూడదు. ఎట్లా రాయాలి సార్ అంటేనేమో ఎక్కడైనా సరే స్ట్రక్చరలైజేషన్ పరంగా, తర్వాత ఫ్లో చార్ట్ పరంగా ఇలాంటివి మొత్తం కూడా నువ్వు రాసేటటువంటి ఒక 50 వర్డ్స్ రాయాలనుకుంటున్నావు. ఆ 50 వర్డ్స్ నువ్వేం చేయాలి సార్ అంటే అక్కడ స్ట్రక్చర్ రూపంలో కళ్ళ ముందు కనిపించాలి. అలాంటి కళ్ళ ముందు కనిపిస్తేనే మనకు దిద్దేవానికి చాలా ఈజీ అవుతుంది. నువ్వు ఫస్ట్ నుంచి లైన్ టు లైన్ రాసుకుంటూ పోతే ఎక్కువ తీరిపాటు ఎవరు చదవలేరు. ఎక్కడైతే కరెక్ట్గా ఫ్లో చార్టు, ఎక్కడైతే క్లాసిఫికేషన్ను, ఇన్ టైంలో ప్రజెంటేషను, పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఎన్ని మార్కులు ఉంటే అన్ని మార్కులు వేయడం అన్నది జరుగుతుంది. ఓసారి మీరు గూగుల్లో చూడొచ్చు. మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క యూపీఎస్సీ టాపర్ నోట్స్లు కూడా మనకు బయట దొరుకుతుంటాయి. అసలు ఆ నోట్స్లో ఉన్నటువంటి హ్యాండ్ రైటింగ్కు వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకుకు నిజంగా ఉందా, అసలు ఇలాంటిది రాస్తున్నారా అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ చాలా ఈజీ అండి. ఎంత ఈజీ అంటే గ్రూప్ 2 చదవడం కంటే గ్రూప్ 1 మెయిన్స్కు ప్రిపేర్ అవ్వడము చాలా ఉత్తమమైనటువంటి మార్గం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి క్లాసెస్ రెగ్యులర్గా మీకు యాప్లో దొరుకుతూ ఉంటవి. యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, ప్రస్తుతం అప్డేట్ వర్షన్లో ఎలా ఉన్నవి, ఇలాంటి అనేక రకాల అంశాల గురించి ఫుల్లీ అప్డేట్ వర్షన్లో మీ కళ్ళ ముందర ఉండేటటువంటి అంశాలు మనం చూద్దాం. ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా సొసైటీకి సంబంధించిన క్లాసెస్ ఎక్కడ కూడా లేవు. మీకు అన్ని విధాలుగా న్యాయం చేసేటటువంటి అంటే మీకు 100% న్యాయం చేసేటటువంటి బాధ్యత నేనుగా తీసుకుంటా. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మొత్తం 5 సెక్షన్లో మొత్తం చూస్తే ఒక 100 వరకు క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాము. ఆ 100 క్వశ్చన్స్ ఎట్లా రాయాలి, ఏ విధంగా, మనకు ఫుల్ అప్డేట్ వాయిస్ పర్చర్లో కూడా మెటీరియల్ కూడా మన దగ్గర ఉంది. తెలుగు మీడియం మెటీరియల్ ఉంది, ఎట్ ది సేమ్ టైము ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా ఆల్రెడీ ఒక 1 or 2 డేస్లో అయితే మొత్తం కూడా ఫుల్ ప్లెడ్జ్గా రెడీ అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసినట్లయితే హౌ డస్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇండివిజువల్స్ సోషలైజేషన్ అండ్ వాల్యూ ఫార్మేషన్ అని చెప్పి ఇంకొక క్వశ్చన్ వచ్చింది. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది రోల్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ట్రెడిషనల్ ఇండియన్ ఫ్యామిలీస్. అంటే ప్రస్తుతం భారతీయ సామాజిక వ్యవస్థలో ఈ యొక్క ఇండియాలో, తర్వాత ఇక్కడ ఇండియాలో ఫ్యామిలీ సిస్టమ్ చూసినట్లయితే ఇక్కడ భార్య భర్త, తర్వాత ఇక్కడ పురుషుడు స్త్రీలు కూడా ఫ్యామిలీకి అనున్నది ఒక మ్యాండేటరీ విషయంగా చెప్తున్నారు. అయితే ఇండియన్ ట్రెడిషన్ కల్చర్ అనున్నది స్త్రీ పురుషుల మీద ఫ్యామిలీ ఏ విధంగా డిపెండ్ అయ్యింది అని చెప్పి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. నిజంగా చెప్పాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాన్సెప్ట్ పరంగా చూసినట్లయితే ప్రతి తల్లికి కూడా, లేదా ప్రతి విద్యార్థికి, ప్రతి శిశువుకు కూడా ఫ్యామిలీ అనున్నది 100% ఎథికల్ మోరల్ వాల్యూస్ అందించేటటువంటి సామాజిక కుటుంబ వ్యవస్థగా పేర్కొనడం జరుగుతుంది. ఒక శిశువుకు ఎథికల్ వాల్యూస్, సామాజిక విలువలు, నైపుణ్యాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి అంశమే కుటుంబం అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే దాదాపుగా కొంతమంది సామాజికవేత్తలు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే 85 నుంచి 90% మనము ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్తోనే గడుపుతుంటాము. తర్వాత ఒక 2 or 3% వచ్చేసి సొసైటీలో, మిగిలిన రిమైనింగ్ వచ్చేసి స్కూల్ అని, కాలేజ్ అని, యూనివర్సిటీ అని చెప్పి అలా వెళ్తుంటాం. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ షేక్స్పియర్ గురించి ఒకసారి మనం చూస్తే ఇతను 5వ తరగతి వరకు కూడా ఎలాంటి స్కూల్కు వెళ్ళి చదవలేదు. తాను తల్లి ఒడిలో కూర్చొని పాఠాలు నేర్చుకున్నారు. ఈరోజు షేక్స్పియర్ అంటే ఓ స్టాండర్డ్ అనమాట. థామస్ ఆల్వా ఎడిసన్ మెంటల్గా, ఫిజికల్గా కరెక్ట్గా లేడు, వాళ్ళకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కూడా మా వల్ల కాదు అని చెప్పి చాలామంది టీచర్లు లెటర్లు రాసి ఆయన బ్యాగ్లో పెట్టిండట. అయితే తల్లి ఇంటి దగ్గరికి వచ్చి ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే కొన్ని లెటర్స్ కనిపించినవి. ఆ లెటర్స్లో ఏమని రాయబడి ఉందంటే ఈ విధంగా మెన్షన్ చేసిండ్రు, వాళ్ళెవరు క్లాసెస్ చెప్పడానికి,
నా బిడ్డకు నేను క్లాసులు చెప్తాను తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని ఓనమాలు నేర్పించింది. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ అంటే ఒక స్టాండర్డ్ అనమాట. ఇప్పుడు సుందర్ పిచాయ్ ఆల్సో 6వ తరగతి వరకు తన నానమ్మ ఒడిలో కూర్చొని విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. ఇప్పుడు సుందర్ పిచాయ్ గూగుల్ CEO. అంటే ఇక్కడ కంప్లీట్గా ఏంది అంటే 80-90% వరకు మనకు ఫ్యామిలీ అనున్నది ఎథికల్ మోరల్ వాల్యూస్ అనేది నడిపిస్తుంది. అంటే సొసైటీలో ఎలా ఉండాలి, తర్వాత ఇంట్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, డిసిప్లిన్ అనేది కూడా పర్ఫెక్ట్గా మనకు ఎక్కడి నుంచి అమలవుతుంది అంటే డిపెండ్స్ అపాన్ ది ఫ్యామిలీ ఆఫ్టర్ దట్ సొసైటీ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దాని మీద క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ షేపింగ్ ఆన్ ఇండివిజువల్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ జెండర్ అండ్ సెక్సువాలిటీ అనేటటువంటి దాని మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ డైనమిక్స్. ఓకే, చాలా కుటుంబాలు ఎందుకు వలసలు వెళుతున్నవి, ఆ వలసలు వెళ్ళడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు, వీటి గురించి కూడా మనం చూడాలి. తర్వాత 10th క్వశ్చన్ వచ్చేసి హౌ హ్యాస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ చేంజ్డ్ ఇన్ ఇండియా విత్ ది రైజ్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అండ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి 250 వర్డ్స్లో రాయమని గతంలో క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే నేను ఇక్కడ రాసిన దాంట్లో ఈరోజు మనం కుటుంబం గురించి మాట్లాడుతున్నాము. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఫ్యామిలీ అనేటటువంటి కాన్సెప్ట్కు మనం చూస్తే ఫ్యామిలీ అనేటటువంటి దాంట్లో మొత్తము ఒక 10 క్వశ్చన్లు గతంలో యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్స్ మీకు ఎలా అడగబోతున్నాడని చెప్పి జస్ట్ మీకు వ్యూ ఇవ్వడం అన్నది జరిగింది. నేను ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పిన ఎట్ ది సేమ్ టైము తెలుగులో కూడా చూద్దాం. ఓకే, తెలుగులో ఏంటిది అని ఒకసారి మనం చూసినట్లయితే క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్స్ ఇప్పుడు ఇందాక ఇంగ్లీష్ మీడియం చూస్తే ఇప్పుడు తెలుగులో చూద్దాం. భారతీయ సమాజంలో కుటుంబ ప్రాముఖ్యత ఏమిటి? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, భారతీయ సమాజంలో కుటుంబ ప్రాముఖ్యత ఏమిటి? భారతదేశంలో కాలక్రమేణా ఉమ్మడి కుటుంబము అనే భావన ఎలా మారింది? ఓకే, అణు కుటుంబం మీన్స్ ఏంటిది అంటేనేమో ప్రాథమిక కుటుంబము అని కూడా పిలుస్తారు, లేదా న్యూక్లియర్ ఫ్యామిలీస్ లేదా కేంద్రక కుటుంబము, జన్మప్రాప్త కుటుంబము అనేటటువంటి పదాలతో కూడా పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్, కుటుంబ నిర్మాణము మరియు సంబంధాలపై పట్టణీకరణ ప్రభావం గురించి వివరించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతే, ఇదే క్వశ్చన్ దాదాపుగా ఎన్నిసార్లు రిపీటెడ్ క్వశ్చన్ సార్ అంటే ఒక 3 times రిపీట్ అయిందమ్మా. ఓకే, 3 times రిపీట్ క్వశ్చన్. ఓకేనా. అంటే కుటుంబ సంబంధాలపై పట్టణీకరణ విధానం ఏ విధంగా ఉంది అంటే గ్రామీణ ప్రాంతంలో రిలేషన్షిప్స్, గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి కుటుంబాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉండేటటువంటి విధానాలు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. భారతదేశంలో ఒకే తల్లిదండ్రుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమిటి అంటే ఇక్కడ ఎథికల్ మోరల్ వాల్యూస్ అనేవి మొత్తం తగ్గిపోవడానికి గల కారణం ఏంటివి అంటే కూడా ఈ అంశాలే అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రపంచంలో ధర్మం అనేది మొత్తం అంతరించిపోతే ఒక వ్యక్తి కల్కి అవతారంలో వస్తారని చెప్పి రీసెంట్గా మూవీలో ఒక సంభవామి యుగే యుగే అనేటటువంటి కాన్సెప్ట్ తీసి నాగస్విన్ ఏ విధంగా అయితే సినిమా తీసిండో ఇక్కడ కూడా కాన్సెప్ట్ ఏంటిది అనే దాని గురించి చూసినట్లయితే భారతదేశంలో ఒకప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తర్వాత తాత, నానమ్మ, ఇట్లా ఎన్నో రిలేషన్షిప్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు చూడండి, మరి పట్టణ ప్రాంతాలలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నానమ్మ, తాత, ఈ రిలేషన్స్ అన్నీ కూడా మనకు కనబడుతున్నవా అంటే క్వశ్చన్ మార్క్. అందుకే ఒకే తల్లిదండ్రులకు సంబంధించినట్టు సింగిల్ పేరెంట్ క్యారెక్టర్స్ మీద క్వశ్చనింగ్ అనేది ఇప్పటికీ 3 సార్లు రిపీటెడ్ బిట్ అది. ఓకేనా, చూద్దాం దానికి సంబంధించింది. వ్యక్తి యొక్క సాంఘికీకరణ మరియు విలువల నిర్మాణంపై కుటుంబం ఎలా ప్రభావం చూపుతుంది? ఓకే, కుటుంబం వచ్చేసి విలువలకు సంబంధించిన అంశాల మీద బిట్ అడిగిండు. సాంప్రదాయ భారతీయ కుటుంబాలలో పురుషులు మరియు స్త్రీల పాత్రలను గురించి పోల్చండి. లింగం మరియు లైంగికత పట్ల ఒక వ్యక్తి యొక్క వైఖరిని రూపొందించడంలో కుటుంబం యొక్క పాత్ర ఏమిటి?
కుటుంబ సంబంధాలు మరియు డైనమిక్స్పై వలసల ప్రభావాన్ని చర్చించండి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మరియు స్వలింగ వివాహాల పెరుగుదలతో భారతదేశంలో కుటుంబ భావన ఎలా మారిపోతుంది. కానీ ఇప్పుడు చూడండి, అసలు కుటుంబం ఏర్పడాలి అంటే చాలా రకాల అంశాలు కావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ స్వలింగ సంపర్కం అని చెప్పి లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం వల్ల కుటుంబాలు అనునవి కనుమరుగైపోయేటటువంటి ఛాన్సెస్ కూడా ఉందన్న విషయం గమనించాలి. అంటే వివాహానికంటే ముందు సెక్సువల్గా పార్టిసిపేట్ చేయడం, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం, పెళ్లి కంటే ముందు గర్భాన్ని ధరించడం, పిల్లలకు జన్మనివ్వడం, ఆ తర్వాత డివోర్స్ తీసుకోవడం, పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకోవడం, ఇలా ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రెజెంట్ లివింగ్ రిలేషన్షిప్ మీద కుటుంబం యొక్క ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది అని చెప్పి క్వశ్చన్స్ ఇక్కడ మొత్తం ఒక యూపీఎస్సీలో అడిగిన బిట్లు, ఇంగ్లీష్ మీడియంలో 10 క్వశ్చన్లు, ఎట్ ది సేమ్ టైం వాటిని తెలుగులో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. మరి తెలుగులో 10 క్వశ్చన్లు అసలు ఏ విధంగా ఫ్యామిలీ అనేటటువంటి దాని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేయబోయేటటువంటి క్వశ్చన్ ఏంటిది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయబోయేటటువంటి క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. టాపిక్ నేమ్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, టాపిక్ నేమ్ వచ్చేసి ఏంటిది సార్? టాపిక్ నేమ్ అంటేనేమో ఫ్యామిలీ. ఓకే, టాపిక్ నేమ్ వచ్చేసి ఫ్యామిలీ. ఓకే, టాపిక్ నేమ్ వచ్చేసి ఫ్యామిలీ. దీనిని మనము కుటుంబం అని చెప్తున్నాం ఇక్కడ తెలుగులో. ఓకే, కుటుంబం. ఓకే, ఫ్యామిలీ. అయితే ఈరోజు క్వశ్చన్ నేను ఏం రాయబోతున్నానో ఒకసారి మనం చూస్తే క్వశ్చన్ తీసుకుందాం. ఓకే, ఏ క్వశ్చన్ ఎట్లా అడగబోతున్నా అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్ రైటింగ్ ఏంటిదన్న దాని గురించి చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఏం రాస్తున్నా సార్ క్వశ్చను అని ఒకసారి మనం చూస్తే, భారతీయ సామాజిక వ్యవస్థలో భారతీయ సామాజిక వ్యవస్థలో కుటుంబ లక్షణాలను వివరిస్తూ కుటుంబ నిర్మాణం గురించి వివరించండి. ఓకే, ఇది క్వశ్చన్. ఈరోజు ఈ క్వశ్చన్కు సంబంధించినటువంటి క్వశ్చనింగ్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో చూద్దాం. భారతీయ సామాజిక వ్యవస్థలో కుటుంబ లక్షణాలను వివరిస్తూ కుటుంబ నిర్మాణం గురించి వివరించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ నవే ఇండియన్ సొసైటీ ఫ్యామిలీ క్యారెక్టర్స్ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్. ఓకే, ఫ్యామిలీ స్ట్రక్చర్ లేదా ఇంకొక విధంగా డిస్కసింగ్ అబౌట్ ది ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ ఫ్యామిలీ క్యారెక్టర్స్. ఓకే, రెండు చూస్తాం. ఇది మనకు ఇంతకుముందు మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసినాం కదా, అందులో నుంచే క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సేమ్ యాజ్ టీజ్గా అలానే కంటెంట్తోన అదే క్వశ్చన్తోన కొంచెం మాడిఫికేషన్ చేసి ఒక క్వశ్చన్ నేను రాయడం జరిగింది. ఇందులో మనము ఎలా రాయాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ నేను క్వశ్చన్ రాసిన పోయి చదవమని కాదు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. అసలు ఒక క్వశ్చన్ను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కూడా మనం సగం సక్సెస్ అయినట్లే. అసలు ఎలా రాయాలి సార్ మరి ఇప్పుడు దీనికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం గమనించాలి అన్న దాని గురించి చూద్దాం. ఇది క్వశ్చన్. వన్స్ అగైన్ రిపీట్ ది. భారతీయ సామాజిక వ్యవస్థలో కుటుంబ లక్షణాలను వివరిస్తూ కుటుంబ నిర్మాణం గురించి వివరించండి అని చెప్పి నేను ఇక్కడ క్వశ్చన్ రాసిన. ఈ క్వశ్చన్కు ఆన్సర్ రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాయాలన్న దాని గురించి ఫస్ట్ ఇక్కడ చూడండి. గుడ్డిగా పోయి కుటుంబం అని పెట్టి రాయకూడదు. అసలు ఏంది అన్న దాని గురించి ఫస్ట్ చూడాలి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏం రాయాలి సార్ అంటేనేమో ఇంట్రడక్షన్. ఓకే, ఇంట్రడక్షన్ టు ఫ్యామిలీ.
ఇంట్రడక్షన్ టు ఫ్యామిలీ. తర్వాత అనదర్ కాన్సెప్ట్ హిస్టారికల్ 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 బ్యాక్గ్రౌండ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ అదేవిధంగా కంటెంట్ కంటెంట్. తర్వాత వచ్చేసి స్ట్రక్చరలైజేషన్. ఓకే, స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఎట్ ది సేమ్ టైం ఫైనల్ కన్క్లూజియన్. ఓకే, ఫైనల్ కన్క్లూజియన్. ఇవి నేను ఒక 5 కాన్సెప్ట్స్ రాసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఎలా రాయాలి అంటే కుటుంబం పరిచయం గురించి ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. ఫస్ట్ కుటుంబం పరిచయం, కుటుంబం పరిచయం గురించి అవగాహన పెంచుకోవాలి. తర్వాత చారిత్రక నేపథ్యము అని చెప్పి ఒక కాన్సెప్ట్, చారిత్రక నేపథ్యం. ఓకే, చారిత్రక నేపథ్యం. కంటెంట్, అసలు అడిగిన క్వశ్చన్కు విషయం అనున్నది కరెక్ట్గా అర్థమయ్యే విధంగా ఉండాలి. తర్వాత అంటే మనం రాసేటటువంటి క్వశ్చన్కు ఏదైనా పట్టికలు ఏమైనా ఉన్నాయా. ఓకే, పట్టికలు అంటే మనకి ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి సార్ అంటేనేమో, ఒకటి వచ్చేసి ఏమైనా ఫ్లో చార్ట్స్ ఏమైనా ఉన్నవే, తర్వాత డెఫినేషన్స్ వాటి పక్కకు పెడితే ఫ్లో చార్ట్స్ కావచ్చు, తర్వాత ఫ్యామిలీకి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్ వాటికి సంబంధించిన అంశాలు ఏవైనా ఉన్నాయా. ఆ క్వశ్చన్కు ఫైనల్ కన్క్లూజన్ ఇండియన్ సొసైటీలో ప్రెజెంట్ ఏ విధంగా ఉంది. ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, కానీ మనం రాసేటప్పుడే ఫైనల్ కన్క్లూజన్తో కూడుకొని ప్రెజెంట్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందనే దాని మీద రాయొచ్చు. లాస్ట్లో ఒక చిన్న ముగింపని పెట్టి ఓ 2 పదాలు రాస్తే నష్టమేం లేదు. ఇది దాదాపుగా మనము వాళ్ళు 150 వర్డ్స్ అని చెప్తారు కదా, మినిమం మనము 350 వర్డ్స్లో నేర్చుకోవాలి. 350 వర్డ్స్లో నేర్చుకుంటే ఆడికి అయిన తర్వాత 150 వర్డ్స్లోకి కన్వర్సేషన్ జరుగుతుంది. ఇక్కడే నువ్వు 150 వర్డ్స్లో నేర్చుకొని పోయినావు అనుకో, ఆడికి వెళ్ళేసరికి 50 వర్డ్స్లో కూడా నువ్వు కరెక్ట్గా రాయలేవు. ఓకేనా, ఇది మనం ఫస్ట్ ఏంటిదన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఆ క్వశ్చన్కు సమాధానాలు ఏం రాస్తున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ కుటుంబం పరిచయం. కుటుంబం పరిచయం. ఇంట్రడక్షన్ టు ఫ్యామిలీ. ఓకే, ఇంట్రడక్షన్ టు ఫ్యామిలీ. ఇప్పుడు నేను కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు ఏమి రాస్తున్నా అనే దాని గురించి అబ్జర్వేషన్ చేయండి. ఓకే, మీకు షార్ట్ ఫార్మేషన్ కుటుంబానికి సంబంధించిన అంశాలు ఏంటిది అని ఒకసారి మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంది అని చూస్తే, ఇందులో ఫస్ట్ కుటుంబం అనున్నది ఒక సామాజిక వ్యవస్థ. కుటుంబం అనున్నది ఒక సామాజిక సంస్థ లేదా సామాజిక వ్యవస్థ అని కూడా పిలుస్తారు. ఫ్యామిలీ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తారు. సాధారణంగా కుటుంబం అనున్నది ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతుంది అని ఒకసారి మనం చూస్తే, కుటుంబానికి పునాది లాంటిది. కుటుంబానికి పునాది ఏది సార్ అంటే వివాహం. కుటుంబానికి పునాది వ్యవస్థ ఏది అంటే వివాహం అన్న పాయింట్ చూసుకోవాలి. సాధారణంగా కుటుంబం అనున్నది ఏ విధంగా జరుగుతుంది అంటే, ఒకటి వచ్చేసి వివాహం ద్వారా కావచ్చు, తర్వాత రక్త సంబంధాల ద్వారా కావచ్చు, మరియు దత్తత సంతానం చేత ఏర్పడేదే కుటుంబం అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అసలు కుటుంబం అనేది ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతుంది అని ఒకసారి చూస్తే,
వివాహం ద్వారా కావచ్చు, రక్త సంబంధాల ద్వారా కావచ్చు, దత్తత సంతానం చేత ఏర్పడేది కుటుంబం. ఈనాడు కుటుంబం అనునది భార్య, భర్త, వారి యొక్క సంతానము అనగా న్యూక్లియర్ ఫ్యామిలీ చెప్పాలి. ప్రెజెంట్ నవేడేస్ ఫ్యామిలీ మీన్స్ భార్య, తర్వాత భర్త, వారి యొక్క సంతానం. ఓకే, వారి యొక్క సంతానం. ఇది ఈనాడు కుటుంబం అనేటటువంటి దానికి మీనింగ్ వస్తుంది. ఓకే, నవే డేస్ ఫ్యామిలీ మీన్స్ వైఫ్, హస్బెండ్ అండ్ చిల్డ్రన్. దీస్ ఆర్ కాల్డ్ ఓకే వారి యొక్క పిల్లలు అని రాసుకోండి. ఓకే, వారి యొక్క సంతానం ఇది మనకు కుటుంబం అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ కాన్సెప్ట్, ఓకే, కుటుంబం అనేటటువంటి భావన గురించి చెప్పినది ఎవరు సార్ అంటేనేమో అరిస్టాటిల్ అండ్ ప్లేటో. ఓకే, అరిస్టాటిల్, ప్లేటో. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుటుంబం అనేటటువంటి భావన గురించి మాట్లాడినది ఎవరు అంటేనేమో అరిస్టాటిల్ మరియు ప్లేటో. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే సాధారణంగా కుటుంబం అనున్నది ఒక సామాజిక సంస్థ, సామాజిక వ్యవస్థ, ఇలా అనేక రకాల పదజాలాలతో మనము పిలవడం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ అంటున్నా. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు సార్ అంటేనేమో ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు సార్ అంటే మే 15th. ఓకే, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే మే 15th. తర్వాత ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ అన్నప్పుడు 1994 ఎవరు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అంటే యుఎన్ఓ. ఇవి కూడా కొన్ని గమనించాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే కుటుంబం అనునది ప్రతి సామాజిక వ్యవస్థలో, ప్రతి సమాజంలో కూడా ప్రధానమైనటువంటి అంశాన్ని కలిగి ఉన్నదే కుటుంబం అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు కుటుంబం అనున్నది ఏమని చెప్తున్నాం మనం? భార్య, భర్త, వారి యొక్క సంతానమే కుటుంబం అనేటటువంటి పదాలు మనం వాడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటిది అంటే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఇంకొక కాన్సెప్ట్ గురించి కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అనేటటువంటి పదము, ఓకే, ఫ్యామిలీ అంటున్నా. ఈ ఫ్యామిలీ అనేటటువంటి పదము రోమన్ భాషా పదము అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫ్యామిలీ అనేటటువంటి పదము రోమన్ భాషా పదానికి సంబంధించినది. మరి రోమన్ భాషలో ఫ్యామిలీ అంటే అర్థం ఏంటి సార్? రోమన్ భాషలో ఫ్యామిలీ మీన్స్ ఏంటిది అంటే ఫ్యాములస్. ఓకే, రోమన్ భాషలో ఫ్యాములస్. సార్ ఇక్కడ ఫ్యాములస్ అంటే అర్థం ఏమిటిది సార్ అంటే సర్వెంట్ అనేటటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సర్వెంట్ మీన్స్ ఏంటిది అంటే సేవకుడు అనేటటువంటి పాయింట్ మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, ఫ్యామిలీ అనేటటువంటి పదము ఫ్యాములస్ అనేటటువంటి రోమన్ భాషా పదం నుండి ఏర్పడింది. రోమన్ భాషలో ఫ్యాములస్ అంటే అర్థం ఏంటిది అంటే సేవకుడు. అయితే మన ఇంటికి సేవకుడులాగా పనిచేసేది ఎవరు సార్ అంటే ఫాదర్. కొన్ని మతాలలో, కొన్ని కుటుంబాలలో మదర్ కూడా ఉంటుంది. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మదర్ అయితేనేమో మాతృస్వామిక కుటుంబము అని, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్ గనక అయితే పితృస్వామిక కుటుంబ వ్యవస్థ కింద మనము పేర్కొనడం అన్నది జరుగుతుంది. అయితే మరికొంతమంది సోషియాలజిస్టులు ఏం చెబుతున్నారు అంటే ఈ ఫ్యామిలీ అనేటటువంటి పదము లాటిన్ భాషలోని, ఓకే, లాటిన్ భాషలోని ఫెమిలియా నుండి ఏర్పడింది అని
మరికొంతమంది చెప్తున్నారు. మరి లాటిన్ భాషలో ఫెమిలియా అంటే అర్థం ఏంటిదంటే కూడా కుటుంబమే వస్తుంది. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్స్ మీద కూడా క్వశ్చన్ వస్తుంది. రీసెంట్ అప్డేట్ పాయింట్ ఏంటిది అన్న దాని గురించి కూడా రాయాలి. 2024 వచ్చేసి ఫ్యామిలీ థీమ్ అంటున్నా. 2024 ఫ్యామిలీ థీమ్ వచ్చేసి ఏంటిది సార్ అంటే ఫ్యామిలీస్. ఓకే, ఫ్యామిలీస్ క్లైమేటిక్ చేంజ్. ఓకే, ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ చేంజ్, క్లైమేట్ చేంజ్ ఇది రీసెంట్గా ఫ్యామిలీ థీమ్. ఓకేనా, క్లైమేట్ చేంజ్ ఇది ఒకసారి చూసుకోండి. 2024 ఫ్యామిలీ థీమ్ వచ్చేసి ఏంటిది అంటే ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ చేంజ్. 2023లో తీసుకుందాం. ఓకే, 2023 ఫ్యామిలీ థీమ్ తీసుకుంటే ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్. ఓకే, ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఇవి అప్డేట్ వర్షన్ కూడా చూసుకోవాలి. అప్డేట్ వర్షన్తో రాస్తే 100% బై మార్కులు పడతాయి. మీరు ఏ విధంగా టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, ఇది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం రాయబోతున్నా, మనకు ఇంట్రడక్షన్ టు ఫ్యామిలీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చారిత్రక నేపథ్యము అంటున్నా. ఓకే, చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యము తీసుకుందాం. మరి చారిత్రక నేపథ్యము కంపల్సరీ కొద్దిగా రాయాల్సి వస్తుంది. అది ఎలా రాయాలన్న దాని గురించి చూద్దాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి తీసుకుందాం. ఈ చారిత్రక నేపథ్యము అనేటటువంటి కాన్సెప్ట్ ఒకసారి మనం చూస్తే భారతీయ సామాజిక వ్యవస్థలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 19వ శతాబ్దం వరకు కూడా కుటుంబానికి సంబంధించినటువంటి ఆనవాలు సరిగ్గా లేవని చాలామంది సోషియాలజిస్టులు చెప్తున్నారు. బిఫోర్ 19th సెంచరీ వరకు ఫ్యామిలీకి సంబంధించిన ఆనవాలు క్లియర్గా లేవని చెప్తున్నారు. తర్వాత రెండవది వచ్చేసి సమ్నర్, తర్వాత వచ్చేసి మోర్గాన్, తర్వాత ఐరావతి కార్వే. వీళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారు అంటేనేమో వీళ్ళందరూ కూడా 3 తరాల వారు కలిసిమెలిసి ఉంటే 3 generations 3 తరాల వారు కలిసిమెలిసి ఉంటే వాళ్ళను గ్రేట్ హోమ్, అలాంటి కుటుంబాలను గ్రేట్ హోమ్ అని చెప్పి మెన్షన్ చేయడం అన్నది జరిగింది. అయితే ఇక్కడ మోర్గాన్కు సంబంధించినటువంటి బుక్ వచ్చేసి ఏంటిది అంటే ది ఏన్షియంట్ సొసైటీ అనేటటువంటి గ్రంథం ఉంది. ది ఏన్షియంట్ సొసైటీ అనేటటువంటి గ్రంథాన్ని 1877లో ఈయన రాయడం అన్నది కూడా జరిగింది. ఓకే, సమ్నర్, మోర్గాన్, ఐరావతి కార్వే. మోర్గాన్ యొక్క బుక్ వచ్చేసి ది ఏన్షియంట్ సొసైటీ అని ఉంది. అయితే భారతీయ సామాజిక వ్యవస్థలోనే కాకుండా ప్రపంచంలో 19వ శతాబ్దం కంటే ముందు కుటుంబానికి సంబంధించినటువంటి పరిశోధనలు ఎక్కడ కూడా జరగలేదు. ఆఫ్టర్ 19th సెంచరీ తర్వాత వీటి మీద ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేసిండ్రు. అయితే ఇక్కడ సమ్నర్ అనేటటువంటి సోషియాలజిస్ట్ ఉన్నాడు కదా, ఈయనను వెళ్ళి కొంతమంది అడిగిండు ఏమని అంటే ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుటుంబం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అని అడిగితే ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏంటిది అంటే ఈ యొక్క భూభాగం పైన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఏర్పాటు కావడం, వారిద్దరి మధ్యలో కొన్ని రకాల సంబంధాలు జరగడం, ఆ తర్వాత సంతతి ఏర్పాటు కావడం, ఆ విధంగానే ఈ యొక్క కుటుంబం అనేది ఫార్మేషన్ జరిగినట్లుగా అతని యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఐరావతి కార్వే రాసిన కదా, ఈమెను మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అనే పదజాలంతో కూడా పిలుస్తారు. మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ఎవరు అంటే ఐరావతి కార్వే. ఓకే,
ఇంకా మనం చూసినట్లయితే 1955వ సంవత్సరానికి ముందు వచ్చిన నిర్వచనాలను ఏ విధంగా పిలుస్తారు అంటేనేమో తొలి నిర్వచనాలు అని పిలుస్తారు. 1955కు ముందు వచ్చిన నిర్వచనాలను తొలి నిర్వచనాలు అని, 1955 తర్వాత వచ్చిన నిర్వచనాలను ఏమని పిలుస్తారు అంటే ఆధునిక నిర్వచనాలు అని పిలుస్తారు. ఓకే, ఆధునిక నిర్వచనాలు అని పిలుస్తారు. ఈ తొలి నిర్వచనాలను ఏమని పిలుస్తారు అంటే ఫస్ట్ డెఫినేషన్స్ అంటారు. ఆధునిక నిర్వచనాలను ఏ పదంతో పిలుస్తారు అంటే మోడ్రన్ డెఫినేషన్స్ అనే విధానంతోన పిలుస్తారు. 1955కు ముందు వచ్చిన నిర్వచనాలను తొలి నిర్వచనాలు అని, 1955 తర్వాత వచ్చిన నిర్వచనాలను ఆధునిక నిర్వచనాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క తొలి నిర్వచనాలు ఆధునిక నిర్వచనాలు ఒకసారి మనం చూస్తే ఈ నిర్వచనాలు కూడా ఇన్ టైంలో రాసే ప్రయత్నం కూడా చూసుకోండి. ఫస్ట్ తొలి నిర్వచనాలు అంటున్నాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్స్ తొలి నిర్వచనాలు, అదేవిధంగా ఆధునిక నిర్వచనాలు అంటున్నాం. తొలి నిర్వచనాలు అదేవిధంగా ఆధునిక నిర్వచనాలు. 1955కు ముందు వచ్చిన నిర్వచనాలను తొలి నిర్వచనాలు అని, 1955 తర్వాత వచ్చిన నిర్వచనాలను ఆధునిక నిర్వచనాలు అంటున్నారు. ఈ తొలి నిర్వచనాల మీద చూసినట్లయితే ఒక సోషియాలజిస్టు, ఆయన పేరు జార్జీ పీటర్. ఓకే, జార్జీ పీటర్ ముర్డాక్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు ఉన్నాడు. జార్జీ పీటర్ ముర్డాక్ ఇతను ఏం చేసిండు సార్ అంటేనేమో జార్జీ పీటర్ ముర్డాక్ ఇతని యొక్క బుక్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్. ఓకేనా, ఈ సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటి గ్రంథంలో కుటుంబాలకు సంబంధించిన అంశాల మీద అనేక రకాలుగా పరిశోధనలు చేసిండు. ఈ జార్జీ పీటర్ ముర్డాక్ వచ్చేసి 192 సమాజాల మీద 192 సమాజాల మీద పరిశోధనలు చేసి జాయింట్ ఫ్యామిలీస్కు సంబంధించినటువంటి ఒక నిర్వచనం ఇచ్చిండు. ఈయన ఏం చెప్పింది సార్ అంటే ఉమ్మడి కుటుంబాల మీద పరిశోధనలు చేసి ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన ఒక నిర్వచనాన్ని ఇచ్చిండు. ఆ నిర్వచనం ఏంటిది అంటే కలిసిమెలిసి నివసించడము, ఆర్థికపరమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంటూ అందరూ కలిసి ఒకే దగ్గర నివసిస్తే దానిని ఉమ్మడి కుటుంబాలుగా జార్జీ పీటర్ ముర్డాక్ తన గ్రంథమైన సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటి గ్రంథంలో వీటి మీద మెన్షన్ చేయడం జరిగింది. జార్జీ పీటర్ ముర్డాక్కు సంబంధించినటువంటి కుటుంబ విధులు కూడా ఉంటాయి. అది మనము సపరేట్ ఒక క్వశ్చన్ తీసుకొని ఆ కుటుంబ విధులకు సంబంధించిన అంశాల గురించి కూడా చూద్దాం. తర్వాత ఇంకొక సోషియాలజిస్ట్ వచ్చేసి ఎవరు అంటేనేమో రాబర్ట్. ఓకే, రాబర్ట్ హెచ్ లూయి అని ఉన్నాడు ఇక్కడ. రాబర్ట్ హెచ్ లూయి. తర్వాత వచ్చేసి అనదర్ సోషియాలజిస్ట్ రాల్ఫ్ లింటన్. ఓకే, రాల్ఫ్ లింటన్. వీళ్ళిద్దరు నిర్వచనాలు కూడా మనకు సమానంగానే కనబడతాయి. ఏం చెప్పారు సార్ రాబర్ట్ హెచ్ లూయి, రాల్ఫ్ లింటన్ అనే ఇద్దరు వ్యక్తులు చూస్తే భారతీయ సామాజిక వ్యవస్థలో కుటుంబం అనేటటువంటి దాని మీద వీళ్ళు చెప్పిండు. వైవాహిక సంబంధాలు, తల్లిదండ్రులు, పిల్లలు, వారి యొక్క బాధ్యతలు, వారికి సంబంధించినటువంటి అన్ని రకాల బాధ్యతలు, తర్వాత రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల హక్కులను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడమే కుటుంబం అని ఎవరు మెన్షన్ చేసింది ఇక్కడ? రాబర్ట్ హెచ్ లూయి, రాల్ఫ్ లింటన్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వైవాహిక సంబంధాలు, తల్లిదండ్రుల యొక్క విధులు, బాధ్యతలు అందరూ కలిసి ఒకే దగ్గర ఉండడమే కుటుంబం అని వీళ్ళిద్దరు చెప్పిండ్రు. తర్వాత ఆధునిక నిర్వచనాలు తీసుకుందాం. మరి ఆధునిక నిర్వచనాలు తీసుకుంటే లీచ్ అంటున్నా, లీచు. తర్వాత అనదర్ సోషియాలజిస్ట్, ఆయన పేరు క్యాథలిన్ గఫ్ అంటున్నా. ఓకేనా, క్యాథలిన్ గఫ్, క్యాథలిన్ గఫ్. అదేవిధంగా స్టీఫెన్స్, అదేవిధంగా స్టీఫెన్స్. ఓకే, ఒక 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి చూద్దాం.
లీచ్ అంటున్నా. లీచ్కు సంబంధించినటువంటి అంశాలు ఏంటివి అని చూస్తే లైంగికపరమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించడము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. లైంగికపరమైన లైంగికపరమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే కుటుంబం అని ఎవరు మెన్షన్ చేసిండ్రు అంటే లీచ్. క్యాథలిన్ గఫ్ ఇతనేం చెప్పిండు సార్ అంటే ప్రాథమిక బంధువర్గ సమూహము అన్నడిన. ప్రాథమిక బంధువర్గ సమూహమే కుటుంబం అని ఎవరు చెప్పిండ్రు అంటే క్యాథలిన్ గఫ్ చెప్పిండు. స్టీఫెన్స్ ఏం చెప్పిండు అంటే వివాహ ఒప్పందం కుటుంబం ఏర్పడడానికి పునాది అంటున్నాం కదా. ఈ వివాహ ఒప్పందము అనున్నది 4 ప్రమాణాలపై ఆధారపడినదిగా చెప్పిండు. ఆ 4 ప్రమాణాలు ఏంటివి అని ఒకసారి మనం చూస్తే, ఒకటి వచ్చేసి కలిసిమెలిసి నివసించడం. కలిసి నివసించడం. తర్వాత భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధము. తర్వాత బాధ్యతలు అంటే ఇరువురి మధ్య ఉండేటటువంటి బాధ్యతలు. తర్వాత వచ్చేసి హక్కులు. మొత్తం మ్యాటర్ రాయకూడదు ఇక్కడ. ఎక్కడైతే మనకు అనుకూలంగా స్ట్రక్చరలైజేషన్ ఉందో వాటిని అలా రాస్తే దిద్దే వాళ్ళకు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది స్క్రిప్ట్. కాబట్టి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆనే స్టీఫెన్స్ వివాహ ఒప్పందం 4 ప్రమాణాలపై ఆధారపడతాయి. ఆ 4 దగ్గరనే ఇచ్చి రాస్తే ఇంకా బాగుంటుంది. కలిసి నివసించడం, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధము, బాధ్యతలు. బాధ్యతలు. తర్వాత వచ్చేసి హక్కులు. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ కుటుంబానికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాసేటప్పుడు నిర్వచనాలు కూడా రాయాలి. నిర్వచనాలు కూడా రాస్తే అప్పుడు అప్పట్లో చరిత్ర ముందు ఇలాంటి పదాలు కూడా ఉన్నాయా అనేది ఒక బ్యాక్డ్రాప్ స్టోరీలోకి కూడా దిద్దేవారిని తీసుకుపోవాలి. అటు నుంచి తీసుకుంటూ వచ్చి ప్రజెంట్ కాన్సెప్ట్ మీద మనం అవగాహన పెంచుకొని రాస్తే సరిపోతుంది అంతే. ఇది చారిత్రక నేపథ్యం. ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ ఏమడిగిండు, భారతీయ సామాజిక వ్యవస్థలో కుటుంబ లక్షణాలను వివరిస్తూ అన్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ క్యారెక్టర్స్ గురించి మనం చూద్దాం. కుటుంబ లక్షణాలు అంటున్నా. మరి భారతీయ సామాజిక వ్యవస్థలో కుటుంబ లక్షణాలు ఏంటివి అని ఒకసారి మనం చూస్తే, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి లక్షణాలు, కుటుంబ లక్షణాల గురించి వివరించమంటున్నాడు. కుటుంబ లక్షణాలు తీసుకుందాం. కుటుంబ లక్షణాలు. ఫ్యామిలీ క్యారెక్టర్స్. కుటుంబ లక్షణాలు ఒకటి మనం తీసుకుంటే, ఒకటి వచ్చేసి ఉమ్మడి నివాసం. అందరూ కలిసి ఉండడమే కుటుంబం. ఉమ్మడి నివాసం. తర్వాత రెండోది వచ్చేసి భార్యాభర్తల మధ్య శాశ్వత సంబంధం. భార్యాభర్తల మధ్య శాశ్వత సంబంధం. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వారసత్వ సంక్రమణ. వారసత్వం సంక్రమణ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వివాహ ప్రాతిపాదిక. ఆర్థిక సదుపాయాలు. ఎకనామికల్ ఇష్యూస్. ఆర్థిక సదుపాయాలు. తర్వాత నియంత్రణ. కుటుంబ లక్షణాలకు సంబంధించినవి నేను ఒక 6 రాసిన అకార్డింగ్ టు ప్రొఫెసర్ జి రామరెడ్డి యూనివర్సిటీ బుక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్.
ఓకే, ఇవి భారతీయ సామాజిక వ్యవస్థలో కుటుంబ లక్షణాలను వివరిస్తూ అన్నాడు. కుటుంబ లక్షణాలు రాసిన కనిపించాలి, కంటెంట్ హెడ్డింగ్ బాగా కనిపించాలి. ఉమ్మడి నివాసం, ఓకే, జాయింట్ రెసిడెన్స్, భార్యాభర్తల మధ్య శాశ్వత సంబంధం, రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, వారసత్వం సంక్రమణ, ఓకే, ఆర్డర్ ఆఫ్ ది డిసెంట్ గ్రూప్, వివాహ ప్రాతిపాదిక, ఓకే, మ్యారేజ్ అప్రూవల్, ఆర్థిక సదుపాయాలు, ఎకనామికల్ ఇష్యూస్ అండ్ నియంత్రణ. నియంత్రణ మీన్స్ కంట్రోల్. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి వివాహ అంటే ఇక్కడ కుటుంబానికి సంబంధించిన లక్షణాలు. దాని పక్కల మ్యాటర్ మనం ఎంతనన్నా రాసుకోవచ్చు, అది టైమును బట్టి నువ్వు రాసే క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. అవసరం లేదనుకుంటే వదిలిపెట్టవచ్చు కూడా. ఓకే, ఈ కాన్సెప్ట్ మాత్రము 6 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీటి మీదనే మనకు ఎక్కువగా వాడు దిద్దేవాడు కూడా బాగా ఫోకస్ పెట్టుకోవడం అన్న జరుగుతాయి. కుటుంబ లక్షణాలను వివరిస్తూ అన్న రాసిన వివరిస్తూ. ఇప్పుడు కుటుంబ నిర్మాణం చూద్దాం ఒకసారి. ఫ్యామిలీ స్ట్రక్చర్ అంటున్నా. ఓకే, మరి ఆ కుటుంబ నిర్మాణానికి సంబంధించినట్టంట. ఓకేనా, ఇది అందుకే ఉంటుంది చూడండి. ఒక సినిమాలో పాట ఉంటుంది గుంటూరు కారంలో. ఆ పాట ఏంటి సార్ అంటే, ఆమెకేమో మేకలిస్తిరి, ఆ మేకలేమో వందలుగా వేలుగా మందలుగా పెరిగిపాయి, నాకేమో సన్నబియ్యం నూకలిస్తిరి ఒక్క పూటకి అరిగిపాయా అని చెప్తుంటుంది. అంటే ఇక్కడ ఎందుకు చెంచులు ఒక మేకను ఎందుకు ఇస్తారంటే, ఆ మేకను తీసుకొని దానిని డెవలప్మెంట్ చేసుకుంటాడు. ఒక్కొక్కసారి మేక కౌల పిల్లలు ఒకసారి 3 కూడా పుడుతుంటుంది. అంటే దాదాపుగా 2-3 సంవత్సరాలలోనే ఇంటి ముందర పోయి చూస్తే 10 మేకలు అవుతాయి. ఆ 10ని అట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడము, ఇదంతా కూడా కాన్సెప్ట్ అనమాట. అందుకే అతి తక్కువగా కట్న కానుకలు తీసుకుని ఏకైక గిరిజన తెగ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చెంచులు అన్న విషయం గమనించాలి. కొంచెం ఇలాంటి పాయింట్స్ మీద అప్డేట్తో పాటు కొంచెం బాగా కనబడే విధంగా రాస్తే నిజంగా ఇలాంటి సంస్కృతి ఉందా, తెలియని వర్డ్స్ కూడా మిగతా వాళ్ళలాగా రాయకూడదు. ఓకే, కొంచెం కొత్తదనం అనేది కనిపించాలి. నెక్స్ట్ అధికారం వచ్చేసి ఏంటిది? పితృస్వామిక మాతృస్వామిక పేర్లోనే ఉంది. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫాదర్, అధికారి కూడా నాన్న. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మదర్, అధికారిని కూడా అమ్మ. ఓకే, ఇప్పుడు సిక్కు మతంలో తల్లి అధికారిగా ఉంటుంది, మన కుటుంబాల్లో చూస్తే నాన్న. తర్వాత వారసత్వం, పితృవంశం మాతృవంశం. ఇప్పుడు తండ్రి నుండి ఆస్తిపాస్తులు కొడుకుకు వెళ్తే అది పితృవంశం, తల్లి నుండి ఆస్తి కూతురుకు వెళ్తే మాతృవంశము అంటారు. ప్రాథమిక కుటుంబం, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఏక కుటుంబం, తర్వాత వెస్టీ కుటుంబం, తర్వాత కేంద్రక కుటుంబం, ఇలా చాలా రకాలుగా చెప్తారు. ఓకే, సమిశ్ర కుటుంబం. ప్రాథమిక కుటుంబం అంటే ఏమని చెప్తున్నాం ఇక్కడ? వైఫ్, హస్బెండ్, తర్వాత పిల్లలు. వైఫ్, హస్బెండ్, పిల్లలు వీళ్ళంతా ఒక దగ్గర ఉంటే దానిని న్యూక్లియర్ ఫ్యామిలీ, జన్మప్రాప్త కుటుంబం ఇలాంటివి పిలుస్తారు. ఆ ప్రాథమిక కుటుంబంలో ఎవరికైనా ఒకరికి వివాహం జరిగిందనుకో, ప్రాథమిక గుణాన్ని కోల్పోయి సమిశ్ర కుటుంబంలోకి వెళ్తుంది. ఈ సమిశ్ర కుటుంబం అనేది మళ్ళీ ఇంకొకసారి దీని గురించి చూద్దాం. ఇది ఫ్యామిలీ స్ట్రక్చర్లో మెయిన్ కాన్సెప్ట్. ఇంకొక బిట్ ఎట్లా అడుగుతున్న దాని గురించి కూడా చూస్తే, భారతీయ సామాజిక వ్యవస్థలో సమిశ్ర కుటుంబం యొక్క లక్షణాలను వివరించండి అని కూడా అడగొచ్చు. కాబట్టి దాని మీద కూడా ఒకసారి చూద్దాం. సమిశ్ర కుటుంబం అంటే ప్రాథమిక కుటుంబంలో ఎవరికో ఒకరికి వివాహం అవుతే ప్రాథమిక గుణాన్ని కోల్పోయి సమిశ్ర కుటుంబంలోకి వెళ్తాయి. సమిశ్ర కుటుంబం చూస్తే 2-3 రకాలు. విస్తృత కుటుంబం, బహుభార్యత్వ, బహుభర్తృత్వ. ఆల్రెడీ బహుభార్యత్వ, బహుభర్తృత్వ కుటుంబం చెప్పినాం. ఇక్కడ విస్తృత కుటుంబములో మళ్ళీ 2 రకాలు. ఏకస్థానిక, ద్విస్థానిక అని ఉంది. ఏకస్థానికలో మళ్ళీ 3: పతి స్థానిక, పత్ని స్థానిక, మాతుల స్థానిక అని ఉంది. ఇక్కడ విస్తృత కుటుంబము అంటే ఎక్స్టాండెడ్ ఫ్యామిలీస్ అంటారు. ఎక్స్టాండెడ్ ఫ్యామిలీస్ అంటే కళ్ళ ముందర కనబడుతూ ఎక్కువ కుటుంబాలు ఉండాలి. మనం ఎగ్జాంపుల్ చూస్తే సీనియర్ ఎన్టీఆర్ తీసుకోవచ్చు. 12 మంది పిల్లలు,
వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, మనువలు, మనవరాలు చూస్తే దాదాపు ఒక 150+ ఉంటారు మొత్తం సంతతి. దాన్ని ఎక్స్టాండెడ్ ఫ్యామిలీస్ అంటారు. నేడు గ్రామీణ ప్రాంతాలలో కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో కనబడే కుటుంబాలు విస్తృత కుటుంబాలు అన్న విషయం గమనించాలి. ఇందులో మళ్ళీ మనకు ఏకస్థానిక, ద్విస్థానిక ఏకస్థానిక అంటే పతి స్థానిక అంటున్నా. పతి స్థానిక అంటే ఒకరు లేదా ఇద్దరు, ఇక్కడ ఒకరు లేదా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఒకరు లేదా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు భార్యలు వస్తారు. ఓకే, ఇద్దరు భార్యలు. అన్నకు ఒక కొడుకు పుట్టిండు, ఒక కూతురు పుట్టింది. తమ్మునికి ఒక కొడుకు పుట్టిండు, ఒక కూతురు పుట్టింది. వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళిళ్ళైనాయి. మళ్ళీ ఇద్దరు భార్యలు వచ్చిండ్రు, ఇద్దరు భార్యలు. మళ్ళీ వాళ్ళకు ఒక కొడుకు, ఒక కూతురు, ఒక కొడుకు, ఒక కూతురు. వీళ్ళంతా కలిసి ఒకే దగ్గర నివాసం ఉంటే దానిని పతి స్థానిక విస్తృత కుటుంబం అంటున్నాం. పతి అంటే భర్త, అందుకే నేను అన్నదమ్ములకు పెళ్లి చేసిన. పత్ని అంటున్నా, ఇప్పుడు ఎవరికి పెళ్లి చేయాలి? ఒకరు లేదా ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు అందరూ ఒక దగ్గర ఉంటే అది పత్ని స్థానిక కింద పిలుస్తారు. మాతుల స్థానిక విస్తృత కుటుంబము అంటే ఏంటిది సార్ అంటే, ఇది మనకు ఇక్కడ ఇదొచ్చేసి బ్రిటిష్ కొలంబియాలో ఉండేటటువంటి ఒక ట్రైబల్ గ్రూపు ఉంటుంది. ఓకే, బ్రిటిష్ కొలంబియాలో ఉండేటటువంటి ఒక ట్రైబల్ గ్రూప్ ఉంటుంది. ఆ ట్రైబల్ గ్రూప్ ఏంటిది అంటేనేమో హైదా అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్రిటిష్ కొలంబియాలో ఉండేటటువంటి హైదా గిరిజన తెగ మీద చాలామంది, జార్జీ పీటర్ ముర్డాకే పరిశోధన. మాతుల స్థానిక అంటే మేనమామ ఇంటి దగ్గర పోయి పిల్లవాడు ఉంటాడు, మేనమామ కూతురును పెళ్లి చేసుకోవడం, మేనమామ నుండి ఆస్తి పొందడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. జార్జీ పీటర్ ముర్డాకు చూసినట్లయితే ఏం చెప్పిందంటే, దాదాపుగా 250 సమాజాలు పరిశీలిస్తే 10 సంవత్సరాల వయసులో పిల్లవాడు తన ఇంటి నుంచి వెళ్ళి మేనమామ ఇంటి దగ్గర ఉంటాడు, అక్కడే పెరుగుతాడు, అక్కడే పెద్దోడవుతాడు. మేనమామ కూతుర్ను పెళ్లి చేసుకొని మేనమామ నుండి ఆస్తి కూడా పొందుతాడు. ఎన్ని అంటే 250 సమాజాలు చూస్తే 10 సమాజాల్లో మాత్రమే ఈ సిస్టమ్ ఉందంట. ఈ సిస్టమ్ ఉందని ఆయన చెప్పడం అన్నది జరిగింది. ఓకేనా, ఇది దీనికి సంబంధించినవి. మామూలుగా మనం చూస్తుంటాం చూడండి, వెంకీ మామ చూసినట్లయితే అక్కడ తల్లిదండ్రి కంటే కూడా మేనమామ ముఖ్యం. మేనమామని ఆస్తి మొత్తం కూడా ఇవన్నీ ఇస్తుంటాడు. ఓకేనా, ఇది మనకు ఒక క్వశ్చన్కు మనం రాయాల్సినటువంటి కాన్సెప్టు ఇవన్నీ కూడా. ఓకే, రోజు మనము ఒక క్వశ్చన్ తీసుకుందాం, దానికి సంబంధించిన స్ట్రక్చరలైజేషన్ ఏంటిది, ఇలాంటి అంశాల గురించి మనం చూద్దాం. ఓకే అండి, ఇది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.